అందరికీ నమస్తే అండి. మన వంటింటి అభిరుచులు ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను మీకు ఎండు చేపల రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఎండు చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఒక టమోటా, ఉప్పు, పసుపు ఇవి తీసుకోవాలి. చేప ముక్కల తోకలు కట్ చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్యాన్లో మనము డ్రై ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేశాక కొంచెం రంగు మారుతుంది. అప్పుడు అవి చల్లనీటిలో వేసి 4 నుంచి 5 సార్లు మంచిగా వాటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనము రోటిలో పచ్చిమిర్చి వేసి మంచిగా దంచి, పచ్చిమిర్చి మెదిగాక అందులో ఉల్లిపాయలు వేసి మంచిగా దంచాలి. ఉల్లిపాయలు మెదిగిన తర్వాత అందులో చేప ముక్కలు వేసి చేప ముక్కలు కూడా మనము కచ్చాపచ్చాగా దంచాలి. వెల్లుల్లి కూడా వేసి మనము కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక కరివేపాకు వేసి, కరివేపాకు చిటపట అన్న తర్వాత అందులో మనం దంచుకున్న పచ్చడిని అంతటిని కూడా అందులో వేసి మంచిగా కలుపుతూ మగ్గించాలి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గించి తర్వాత ఒక టమోటా తీసుకొని ముక్కలుగా చేసి అందులో వేసేయాలి. టమోటా ముక్కలు మంచిగా మగ్గేలాగా కలిపి మూత పెట్టేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపి ఇంకొద్దిసేపు మరో 3 నుంచి 5 నిమిషాలు మంచిగా మగ్గించి ఆ తర్వాత దింపేసుకోవాలి. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము మన వంటింటి అభిరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.